ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా సక్సెస్? ఏమైందిరా? ఒక పెద్ద సింగర్ నోడించాను రా. జనాలు చప్పట్లు, గోల్డ్ కప్పులు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. అబ్బో, అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారా. ఎస్పి బాలు తర్వాత నేను అనంత రేంజ్ లో సూపర్ కలమామా. కలా? ఒరే బాలు, కల్లో గెలవడం కాదురా, రియల్ లైఫ్ లో గెలవాలరా. అరే, మీ బెస్ట్ విషెస్. మా గురువు గారు బాలు గారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా. ఇంతకీ కల్లో నువ్వు ఓడించింది జేస్దాస్ నా ఉదిత్ నారాయణ? అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గెటప్లో వచ్చాడు. ఎవర్రా? ఎవరి పేరు చెప్తే నాకు సుర్రమని కాలుతుందో, ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో, ఎవరి గొంతు వింటే నా చెవులు కెవ్వరు ఏడుస్తాయో అయినేరా ఆ ఎదురింటి టాల్ మ్యాన్, కెప్టెన్ రా. మాతా అన్నపూర్ణేశ్వరి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి, జై శంభవి. నన్నా దేవుణ్ణా? సారు పూజలో ఉన్నారు, సౌండ్ తగ్గించమని చెప్పు. బాబు, మా సార్ పూజ మొదలు పెట్టారు, సౌండ్ ఆపండి. అది పూజ. రిక్షా బండ్లో పాలకోవా అమ్మినట్టు, రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు, దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా. సారథి, సార్, నేను వస్తున్నానని చెప్పు. మా సార్ వస్తున్నారు. మేము వస్తున్నాం. రేయ్, రేయా? ఎవరిని? ఈ గ్రేట్ సింగర్ ని చూసా. మా వాడు ఫ్యూచర్ బాలు. బాల ఫుడ్ బాల కాదు, ఎస్పి బాలు. ఎస్పి బాలు వీడా? బాబు, రోజుకి పొద్దెంత ముఖ్యం, ఆశకి హద్దు అంత ముఖ్యం. మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జనరేషన్ జనరేషన్ జనరేషన్. ఆ జనరేషన్లో ఉన్నవి అసలు మీ జనరేషన్లో లేనివి సాధన, కృషి, పట్టుదల. అవి ఉండబట్టే ఎస్పి బాలు గానగంధర్వుడయ్యాడు, అనుకున్నది సాధించగలిగాడు. కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు, పైన నలిగిపోయిన చొక్కా వేసుకుని మోటార్ బైక్ మీద ఊరంతా బరాదూరుగా తిరగడం, సాయంత్రం అవగానే ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం, పబ్బులో తైతెక్కలడం, బుద్ధెక్కేదాకా నిద్ర లేవకపోవడం, అదొక ఫ్యాషన్. దాని పేరు లైఫ్ స్టైల్. చిచి, ఫాల్ట్ మీ జనరేషన్లోనే ఉంది. పాత మొతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్. నేను అదే చెప్తున్నాను. జనరేషన్ జనరేషన్ జనరేషన్. అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది. వీడికి నోరెక్కువ. అరే, మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డవాళ్ళమా? మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా? అస్సలు మీ జనరేషన్కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు. అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ఓ ఏఆర్ రెహమాన్, ఓ కోనేరు హంపి, ఓ అభినవ్ బింద్రా, ఓ సానియా బిర్జా, అబ్బో ఇంకా చాలా మంది. మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము పార్టీలో తిరిగినా, డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్, మర్చిపోదు. చిచి, మీలాంటి స్పాయిల్ కిడ్స్తో నాకు పనేంటి? అసలు మిమ్మల్ని ఖాళీలో ఉంచిన ఆ వేస్ట్ ఫెలో ప్రెసిడెంట్ బ్రహ్మంగాడు ఎక్కడ? అడ్డెందుకు పెట్టావురా గుడుగు? అవాయిడ్ చేస్తున్నావా? బతుకున్నవాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి? ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని. ఆ వంకర బ్యాచ్ ఈ ఖాళీలో ఉండకూడదు. మీరున్నారుగా ప్రెసిడెంట్, వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరున్నారు కదా అని. సార్, పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది. ఆ జుట్టు బొలుగాడు ఉన్నాడే, వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది. నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవర్రా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నర్మై, నీకెన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవే ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళని తోసేద్దాం. ఓకే సార్. 2 రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్. ఏమిట్రా సౌండు?
మీ ట్రయల్స్ వేస్ట్ అని, పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని, మూసుకుని లోపలికి వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇస్తున్నారు సార్. వాడన్నది ఇంత కుయ్యి, దానికి ఇంత లెంగ్త. నీ చూసారా, కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది. ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా, అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద. మీ గుండెల్లో. అబ్బో నీకోసం ఖాళీ పెట్టుకుని ఉన్నాం దా. భార్యామణి, దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది? మీరు తిన్నది దోశ కాదు, అరిటాకు. వేసేలోపే తొందర. అర్థాంగి, ఫోన్ ఒక్కసారి చూడు. ఫోన్ నేను చాలా సార్లు చూశానండి, మీరు తీసి మాట్లాడండి. హలో మిత్రమా. మిత్రమా, చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నావు? ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల క్షేమంగా ఉన్నానురా. మిత్రమా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది. తను రావడం ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో. మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా. హైదరాబాద్లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కొనిపించావుగా, దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు. మా అమ్మాయి అక్కడే ఉంటుంది, రీసెర్చ్ కది వీలుగా. బట్ అన్ అవర్ కండిషన్, అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ, తినటం గినటం అన్ని మన ఇంట్లోనే. శ్రావ్య నా కూతురు కాదు, నా ప్రాణం రా. నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు. అందుకే జాగ్రత్త అంటున్నా. అమ్మాయి యోగక్షేమాల గురించి ఆలోచించుకో. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, దట్ ఈజ్ మై ప్రామిస్. అలాగే మిత్రమా, చెల్లెమ్మని అడిగానని చెప్పు. నిన్ను అడిగానని చెప్పమంటున్నాడు, అదేదో నువ్వే అడుగు. చెల్లెమ్మా, మా వాడు అలాగే ఉన్నాడు. అదేంటో అన్నయ్య, అలాగే ఉన్నారు. అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడుతున్నా. ఈ ముక్క నాకు అర్థమైంది. ఇది సరసమే కదండి. నువ్వు తొందరలోనే గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. చంద్రహాస్, ఏదైనా కొత్త పాట రాసావా? ఎక్కడ వసు, టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది. మీ సంగతి నాకు తెలుసు, అందుకని మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా. వసు టిఫిన్ తెచ్చింది రోయ్. అది కదే వసు, ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్లో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత టిఫిన్లు డబ్బు తెచ్చేస్తూ ఉంటావు, తిరిగి ఏమి అడగవు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సింపుల్ రా, మనం అంతా కలిసి వసూలు పెళ్లి చేసామంటే రుణం తీరిపోద్ది. ఐ అప్రిషియేట్ ఇట్. అబ్బాయి కెప్టెన్ రావు పొందులాడేంటి? మీకు గుడ్ న్యూస్. లంచ్ కూడా తెచ్చావా? కాదు, కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఎండీకి నీ గురించి చెప్పాను. పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు. ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే. ఈ ఛాన్స్ చాలరా, ఎర్రగా తీసేయచ్చు. ఒరే నువ్వు ఒక మంచి లిరిక్ రాయరా, సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను. ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి. ఒరే బాలు, నన్ను కాఫీ డే దగ్గర డ్రాప్ చేయాలరా. రాజేశా, కెప్టెన్ బాలు, వెనకాల ఒక అమ్మాయి. ఏయ్, చెప్పి 24 గంటలు కూడా కాలేదు. పొద్దున్నే అమ్మాయిని వెనకేసుకుని బయలుదేరావు. చూడమ్మా, వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఈజ్ ఎ బ్యాడ్ గై. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూస్ చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసుకోవాలి. సజెషనా, అడ్వైజా? డెఫినెట్ గా వార్నింగ్. మన కార్ని వెనక నుంచి ఎవరో గుద్దినట్టున్నారు. లేదు సార్, మనం ఎవరి కారునో గుద్దాం. అయితే పోలీసుని పిలువు. మనం గుద్దిందే పోలీస్ జీపులు సార్. అటు చూడండి. నీ ఎప్ప డొక్కుబండి. దిగండి. దిగను. దిగో. ఏ మిస్టర్, ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ని నేను. ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను. రంజిత్ కుమార్ మై నేమ్, ఎన్కౌంటర్ ఈజ్ మై గేమ్. రండి. దా జీపేకో. ఇంకో మాట చెప్పు. అచ్చా, పోనీ జీపే మీ మీద ఎక్కిస్తాను, వెరైటీగా ఉంటుంది. నా, నేను పోలీస్ జీప్ ఎక్కను. ఐ విల్ కమ్ ఇన్ మై ఓన్ కార్. పర్సనల్ వెహికల్ లో వస్తారా? ఓకే, యువర్ చాయిస్. ఏంటి సార్ మనకి బ్యాడ్ టైం? ఆ బాలుగడి వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ తింగిరి గడి వల్ల ఈ కెప్టెన్ రావే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. వాడినంత తేలిగ్గా విడిచిపెట్టను. సార్, అమ్మగారు ఫోన్. రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పు, యోగాసనంలో ఉన్నానని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, హాయ్. నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను.
ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యు డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దెబ్బింది. వాట్? ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంటు పాస్ అయినట్టుంది. మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు. మా అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలతో పాటు కామెడీ కలిపి పెట్టేది. సరే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి? కాకతీయ కాలనీ. కాకతీయ కాలనీయా? అది మా కాలనీ. పదండి వెళ్దాం. మరి నా లగేజ్? లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మన అంకల్ వస్తుందండి. పదండి. వెల్కమ్ టు కాకతీయ కాలనీ. ఎవరింటికి వెళ్ళాలండి? కెప్టెన్ రావు గారింటికి. కెప్టెన్ రావు ఇంటికా? ఆయన మీకు తెలుసా? బాగా. అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడ. ఇదే ఆ మహానుభావుడి ఇల్లు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు బాలు. ఐఎమ్ శ్రావ్య. ఓ కూల్. హాయ్ గైస్. ఎవర్రా అమ్మాయి? చూశారు, ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా. మధ్యలో కారు చెడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతి ముక్క రండిరా. బ్రహ్మం పిలుస్తున్నారా? మీరు అర్జున్ కిందకు వచ్చేయండి. రండిరా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా గారేదిరా. సాపర్లు వేసుకుని తినేసా. బ్యాటరీ చెప్పు. ఏయ్ ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకోండిరా. అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? యా. నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఓ. ఆట ఏంటో చెప్పండి. ఆట జరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానండి. అన్నిటికి కంగారండి మీకు. నా. ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. ఆ. అది కదా ఆట. ఇది ఆట. తిరుగు. ఆ తిరిగా ఆ. ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడా, నువ్వే కదరా కొట్టింది? నేనా? ఆ. నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది. వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక బీభత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? పక్కకి రండి. సారథి, సార్? అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా. ఆ. మఠం నుంచి ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్ళే తీసుకెళ్లారు. తీసుకెళ్ళడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, అమ్మా. రోజు ఈయన మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా, వాళ్ళే మనల్ని తీసుకెళ్ళాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. అంకుల్. Oh. హలో అంకుల్, హౌ ఆర్ యు? సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండో కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా? అప్రిషియేట్ చేస్తాను. రెండో అంకుల్ చూపిస్తాను. అతనే బాలు అని. ఓహో. చూడమ్మా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడతో చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. శ్రావ్య, హ? రామ్మా టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ. ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫెలో అని తిడుతున్నాడు సార్. వాడు పిప్రి 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 అని ఎంతంటే వేస్ట్ ఫెలో అని ఎంతంటే వింటరా? ఎక్కువగా తిట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. నర్వై సారథి, అయ్యా, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గానీ వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే డింగ్ 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 దబ 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 తుప్ తుప్ దబ దబ దబ. రైట్? అదే కదా? అదే. యా. సార్, కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం?
రే 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 బయటికి రారా బయటికి రారా బయటికి రా రే ఏంట్రా ఇది ఎందుకురా టేప్ రికార్డరు ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం నన్ను సినిమా అంతా బ్లాక్మెయిల్ చేయటం ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా కెప్టెన్ రావా తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా సార్ వాడు వీడు అంటారేంటి సార్? నువ్వు వెనకేసుకొస్తున్నావు వాడిని ఏమనాలరా వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా వాడొక వాడిపైన తొక్కరా అరిగిపోయిన చక్కరా యజమాని కలిసే కుక్కరా వాడి పేరుతో నాకు ఒళ్ళు మండిపోతురా. ఏయ్, వాడు నా చేతిలో చచ్చిపోయేవాడు రా నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు అందుకని వదిలేశాను రా. రేయ్ నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండి రా తాండ్ర ఏంటి 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 థ్యాంక్ యూ ప్రభా ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది అంటే కెప్టెన్ రావా తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో ఆఫ్టర్ రెడీ ఫర్ రిలీజ్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం బాబు ఇది నా చేతికి రావాలంటే నేను ఏం చేయాలి బాబు నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి అమ్మో కెప్టెన్ రావు నా వల్ల కాదు యా పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నెమరేసుకొని తింటాడు ఆ మామ ఇది రికార్డ్ చేశారా మీరేం చెప్తా చేస్తారు బాబు ఓ రా వసంత రా ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తావా రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు రావణుడు 10 తలకాయలు ఉంటాయి రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు అక్కడే దెబ్బతిన్నావు రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు 10 తలకాయలు ఉన్నాయి కదా చెప్పమ్మా ఏ పని మీద వచ్చావు రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డీ గ్రామీ అవార్డీ అబ్బు ఆహా రెహమాన్ జయ హో రెహమాన్ జయ హో ఆహా పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా ఎప్పుడైతే కీబోర్డ్ బదులు అక్కడ మౌతార్కిని వాడాడో అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్ అదే రమ్మా చెప్పు అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు రెహమాన్ కాదా రావణాసుడా ఆహా వీళ్ళే వీళ్ళ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిని వాడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదని వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు. మౌతార్గన్ బిట్ బాగుందన్నారు సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా ఏంటి అసెంబ్లీ ముట్టడే ఏమన్నా మీరు నన్ను ఘెరావు చూస్తున్నారా వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాడు చేయద్దు కాదు సార్ అది కాదు సార్. వసంత సారీ సార్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్. ఇంకా పెద్ద సింగర్ అవ్వాలని సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్. ప్లీజ్ సార్. ఓకే ఓకే నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి 2 ఫైనల్స్ కి తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్. మీకు డెఫినెట్గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేనిస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నవాడిని గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్. అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. హలో కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు. ఓవర్. వీడేంట్రా ఏం చెప్పకముందే ఓవర్ అంటాడు. చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపించేశారు. షటప్ శ్రావ్య. ఏపీ మొత్తం వెతికించి 2 days, ఓన్లీ 2 days లో మంచి మ్యూజిక్ గైడ్ ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అండగా? ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకుని ఆ బాలుగాడు ఉన్నాడు కదా. అబ్బాయి, ఎదురింటి బాలనా? అవును. ఏం మాట్లాడుతున్నావు?
ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్ బెటర్ బెస్ట్ పర్సన్ ని నీకు డిస్కవర్ చేస్తా. కామ్రేడ్ ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీడికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం. అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మం హియర్. నీకు శుభవార్త. ఈసారైనా ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్. ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు వీడిని- మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? వింటాం. చెప్పకపోతే ఆడుకుంటాం. అమ్మమ్మ, వద్దు, 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 వద్దు. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట. దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ అయ్యప్ప షెట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. ఆ, మీకు విషయం చెప్తా, పటాయించేయండి. యా థ్యాంక్ యూ కామ్రేడ్. లాల్ సలాం. వావ్ హే నా ఫోను. సార్ ఏరా, నన్ను ఎదవ బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? కత్తెరతో గుళ్ళు గీయించేస్తాను. ఏమనుకుంటున్నారు? గుళ్ళు గీయించేస్తాను. పుచ్చుకు. కెప్టెన్ నలం తొక్క. వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్రాలకు పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసేందుకు నా ఒరే ఒరే ఎన్ని ప్రింట్లు తీయించారా? నీతో ఇంకా చేయించాల్సిన ఎదవ పనులు చాలా ఉన్నాయి మిస్టర్ కామ్రేడ్ బ్రహ్మం. థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తే చేస్తాను సార్. ఐ అప్రిషియేట్ ఇట్. బాయ్స్, రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం. అక్కడే మన టర్నింగ్. ఏమంటున్నాడు వాడు? తిరిగిందా దిమ్మ తిరిగిందా, తీరిందా దోల తీరిందా అంటున్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నొక్కేస్తా, పీక నొక్కేస్తా. అడుగు వచ్చాడు సార్. అంకుల్ మేమిద్దరం కోఇన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రవ్య. అంకుల్ మీకు వాయిస్ నచ్చింది, ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్గా ఉండు. అయితే ఆలోచించుకొని రేపు చెప్తాను. బై. ఇదిగో. ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది. సరే ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 5 లక్షలు. వాట్? 5 లక్షల? 5 లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లకు పెళ్లి చేసి వాడిద్దరి చేత బిడ్డను కనిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. ఆహా వాట్ అన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతున్నాను. గదగదగదగదగో నాయనా దా. మీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చనువిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా క్లారిటీకి రండి. ఓకే నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో? ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్ గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే. మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్ టింగ్ విషయం. నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే. ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్. బై బై. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్. బాలు ఒకటి అడుగుతాను చెప్పు. అడుగు. ఈ గోల్కొండ, చార్మినార్, 1000 స్తంభాల గుడి వీటన్నిటికీ మరమ్మతులు చేస్తుంటారు. దేనికి? వాటిని కాపాడుకోవడానికి, మనం తరతరాలు చూడడానికి. ఎగ్జాక్ట్లీ. అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనకెన్నో గొప్ప పాటలు ఉండేవంట. లాలి పాటలు, పొలం పాటలు, పెళ్లి పాటలు, సంక్రాంతి పాటలు, ఎంకి పాటలు. వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ. వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యు. బాలు మరి నీ ప్లాన్స్ ఏంటి? నువ్వు మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చావు. నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను. నాన్న, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఈ ఊర్లోకి అడుగు పెడతాను. నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వాళ్ళకి నా మొహం చూపించలేను. నువ్వు షూర్గా పెద్ద సింగర్ అవుతావు బాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ. లుక్ హియర్. Let's start a musical journey. బాలు
ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోల పాట. అమ్మని అడిగి చెప్తానుండు. లక్ష్మి, మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తా. హలో నాన్న బాలు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? సింగర్ అయ్యావా? అవకాశం వచ్చిందా? ఏం పర్వాలేదులే, నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా, తప్పకుండా వస్తుంది. అవును, ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నా? ఒక సెకండ్ ఆగు, నేను చెప్పేది విను. త్వరలోనే ఇంటికి వస్తాను. సూపర్ అవకాశం దొరుకుతుంది. త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను. సరే మా, మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు. ఏదో ఒకసారి పాడు. ఇప్పుడు ఎందుకురా? ప్లీజ్ ఒకసారి గుర్తు చేయమ్మా. జెట్ లాగ్. రేయ్ ఎంతసేపు రా? ఉండరా, ఒరేయ్ ఏమైందిరా? బండి ట్రబుల్ ఇచ్చింది మావా. అది కనిపిస్తుందిరా, పొట్టిన డాష్. అరే 10 minutes లో అయిపోద్దిరా. ఏడు సేవలే. సరే మేమిద్దరం అటు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, వచ్చేయండి. చూసి గట్టిగా పట్టుకో. Wow, it's such a wonderful experience. రంజిత్ కుమార్ మై నేమ్, ఎన్కౌంటర్ ఇస్ మై గేమ్. వావ్, ప్లెజర్ టు మీట్ యు సార్. ఖమోష్, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? వై సార్? కదులుతున్న పొదల వెనకాల మీకేం పని? మీరు వచ్చేసాక పొదలు ఎందుకు కదలటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? Friends. లవర్స్ సార్. కాదు సార్, ఫ్రెండ్. అది కాదు సార్. సార్ మేము నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్స్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండానే పొదల వెనకాల మ్యూజిక్ సిట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10. నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి టొయ్ లేచి నిలబడింది. బైక్ ఒకటే. హరీషు చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడుందిరా? సార్ నా లవ్ ఏమన్నా మీ పాకెట్లో రివాల్వర్ సార్? ప్లీజ్ చూపించడానికి. లవ్ అనేది ఇట్ ఈస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా? సార్ సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలుక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఏంటి ఎర్రబెట్టే ఈ కోరంటే ఎవరు నీకు వంట నేర్పించింది? అమ్మదానమ్మ, ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఎందుకే మావని గుర్తు చేస్తావు? సార్ అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకొందువటే వన్నెల దొరస. ఎందరినో ఏడిపించడం చూశాను కానీ సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాష్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసన బయటకు వచ్చాడ్రా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుణ్ణి. ప్రేమికులు కలిపారు తృప్తితో. చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడ ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. ఓహో. అది సరే, నిన్నొకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోప్పడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాజ్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నావు, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియలీ గుడ్. హీస్ అ బడింగ్ సింగర్. కాదు, ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా, నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're sailing on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. అంతే కాదు, fair గా honest గా మాట్లాడతాడు mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, హీస్ మై గుడ్ ఫ్రెండ్.
విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే 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 గుడ్ నైట్ బాయ్. క్రేజీ. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు. నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు వాల్మీకి గడు. వసు ఏమైంది? ఏ వసు ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.